హాయ్ అండి అందరికీ. నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఏంటి లైటింగ్స్ అవి అని అయితే చూస్తున్నారా? అదేనండి, నిన్న వినాయక చవితి పండగ కదండి. నేను మా ఆయన అయితే దేవుణ్ణి దర్శించుకుందామని అయితే అలా బయటకు వచ్చాము. నిజంగా దేవుడి విగ్రహాలు కానీ ఆ లైటింగ్స్ కానీ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మేము జరుపుకుంటున్న మొదటి వినాయక చవితి అనమాట ఇది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద విగ్రహాలు. ఊర్లో అయితే చిన్న చిన్న విగ్రహాలు చిన్నగా ఉండేవే చూశాను, కానీ ఇంత పెద్ద విగ్రహాలు అయితే చూడడం ఇదే మొదటిసారి అసలు. చూడడానికైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. లైటింగ్స్ అవి ఎంత బాగున్నాయో. మీరు కూడా రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. విగ్రహాన్ని మీకు కూడా చూపిద్దామని వీడియో తీసి ఇలా అప్లోడ్ చేశాను. విగ్రహాన్ని చూపిస్తాను మీకు కూడా. పెద్ద విగ్రహం అండి, అసలు చాలా పెద్దగా ఉంది. గణపయ్య పైన ఏమో శివయ్య ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. మాకు చూడడానికి అయితే నిజంగా ఎంత బాగుందో. ఇక్కడే దర్శనం చేసుకుందామని ముందైతే ఇక్కడికే వచ్చేసాము. కొబ్బరికాయలు తెచ్చుకున్నాం మేము కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడే దండం పెట్టుకుని వెళ్దామని అయితే అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంకా పూజ అప్పుడే స్టార్ట్ అవుతుందంట. మేము వచ్చేసరికి అప్పుడు కూర్చున్నారు ఇంకా జనం. చాలా అంటే చాలా చోట్ల చాలా బాగా ప్రతిష్ఠించారండి. అసలు అయితే ఎంత బాగున్నాయంటే విగ్రహాలు చాలా బాగున్నాయి అసలు. అప్పుడే స్టార్ట్ చేస్తున్నారంట పూజ. ఇంకా సరే అని చెప్పి మేము అక్కడే దండం పెట్టుకుని అయితే బయటకు వెళ్ళి ఎక్కడైనా చూద్దాం, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి కదా అని అనుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇక్కడేమో పూజ అప్పుడు స్టార్ట్ అయిందన్నారని చెప్పి ఇంకా మేము వేరే చోట అయితే కొట్టుకుని బయటకైతే వచ్చాము. మా పాప అయితే పైకి ఎత్తుకొని చూపించమ్మా అని అడుగుతుంది నన్ను. తనైతే దేవుడిని చూసి ఫస్ట్ టైం ఖుషి కూడా అంత పెద్ద విగ్రహం అయితే చూడడం అంటుంది, అమ్మ చాలా పెద్దగా ఉంది అని. కానీ చాలా ఎగ్జైట్ అయ్యాను నేనైతే. అసలు చాలా అంటే చాలా బాగుంది. మా పాప అయితే అసలు రావద్దని చెప్పి మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంది. ఇంకైతే బయటకు వచ్చాము. తర్వాత దాని వెనకాలే ఇంకొక విగ్రహం ఉంది అన్నారు అక్కడ. మళ్ళీ సరే వెళ్ళి చూద్దాం అది కూడా అని చెప్పి మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా చాలా అంటే చాలా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయండి. అసలు ప్రతి చోట ఎంత స్పెషాలిటీ ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. అసలు ఎంత స్పెషల్గా అసలు ఉంటాయి అనుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానేమో ఇంకా ఇంకా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. ఏదో మండపాలు అవి డెకరేషన్, అసలు ఆ పూల కుండీలు అవన్నీ చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంత బాగుంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఇంకా అసలు మీకు ఈ విగ్రహం చూస్తే మనకి లేటెస్ట్గా రిలీజ్ అయిన సినిమా ఒకటి గుర్తొస్తుంది. నాకైతే గుర్తొచ్చింది. వెళ్ళినాకైతే చూసి అసలు నిజంగా ఇంత బాగుంది అసలు అనిపించింది. సినిమా అయితే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఈ కటౌట్కి తగ్గ సినిమా ఏది అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. చాలా అంటే చాలా బాగుందండి అసలు విగ్రహం. ఇక్కడే దండం పెట్టుకొని ఇంకా పూజ అయితే అయిపోయిందంట ఇక్కడ. మా పాపాలరా అయితే అసలు హద్దు లేదు అసలు. పూజ అయితే అయిపోయిందంట ఇక్కడ. సరే ఇంక ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకుని వెళ్దామని చెప్పి వెళ్తుంటే ఇంకా జనం వస్తూ వెళ్తూనే ఉన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడే కాయ కొట్టుకుందాం అని చెప్పి కొబ్బరికాయలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా మా రిలేటివ్స్ పిల్లలు కూడా వచ్చారు. అంటే మా ఆడపడుచు కొడుకులు, మా తోటికోడలు కొడుకులు కూడా వచ్చారు మాతోటి. వాళ్ళు కూడా కాయ కొట్టుకుందాం అని చెప్పి కొట్టుకొని వాళ్ళు కూర్చున్నారు దండం పెట్టుకొని. ఇంక నేనైతే కొడుతున్నాను కాయ. అక్కడే ఇంకా పసుపు కుంకుమ అవి కూడా ఉంటే వేసి దండం పెట్టుకున్నాను. ఇంకా నాకైతే అంతగా పూజలు ఏమీ తెలియవండి. నేను ఎప్పుడు చేసేదాన్నే కాదు, కానీ అలా అలా అలవాటు అయింది పెళ్ళయ్యాక. ఇలా దండం పెట్టుకుందాం అని చెప్పి చేస్తుంటే పక్కన ఒక అంకుల్ గారు ఉంటే పసుపు కుంకుమ ఇదిగోమ్మ తీసుకుని వేసుకో అని చెప్పి ఇచ్చారు నాకు. దండం పెట్టుకునేటప్పుడు అలా చీర అస్తమానం సర్దుకోలేక అలా పక్కకి సైడ్కి ఎట్టుకొని దండం అయితే పెట్టుకున్నానండి. ఇలా పసుపు కుంకుమ ఇచ్చారు అంకుల్ గారు. మళ్ళీ వేసి
దండం పెట్టుకున్నాను. మా ఆయన్ని రమ్మంటుంటే మా ఆయన వీడియో తీయడమే సరిపోయింది పాపం నన్ను. నేను వెళ్ళి మళ్ళీ తర్వాత ఆయన వెళ్ళి వేసుకున్నారు నేను వచ్చిన తర్వాత. మా పాప అయితే ఊరికే డ్యాన్స్ అలా ఎగురుతూనే ఉంటుంది ఇంకెప్పుడు అసలు. ఉండు ఉండు అన్నా సరే అస్సలు కుదురు ఉండదు ఆమె. అలా డ్యాన్స్ వేస్తుంటే ఆ స్టేజ్ ఏమో ఇంకా ఏమో రీసౌండ్ వస్తుంది ఎందుకో. వాళ్ళ డాడీ ఏమో ఖుషి ఖుషి అంటూనే ఉండి రా రా అంటున్నాను. కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి విగ్రహాలు. ఇంకొక ప్లేస్కి కూడా వెళ్దామని అనుకున్నాం. ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాం కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళి చూసి వద్దాం మామూలుగా అని చెప్పి అయితే అనుకున్నాం మేము. నేను ఆ పంతులు గారిని అడుగుతున్నా అక్షింతలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి. అక్షింతలు అయితే ఇస్తున్నారు ఆయన, తీసుకున్నాను. మా పిల్లలకి అందరికీ వేసి మేము మా ఆయన కూడా వేసుకున్నాం. ఇంకా కొన్ని ఇంటికి తీసుకెళ్ళాల్సి ఉంటే మా ఆడపడుచు వాళ్ళకి గట్టా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి అనుకుని అవి కొంగునైతే కట్టుకున్నాను. కొంచెమే ఇచ్చారు అక్షింతలు ఎందుకో మరి. చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు అసలు. అవే తీసుకుని ఇంకా మళ్ళీ చేతిలో పెట్టుకుంటే జారిపోతాయేమో అని చెప్పి చీరకి ఇలా వేసి ముడేసుకున్నాను నేను ఇలాగ అప్పుడు. అయితే మా పాప అయితే ఊరికే పరుగు పెడుతూనే ఉంది. లోపలికి వెళ్తుంది, మళ్ళీ చూస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. మా పాప డ్రెస్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. అలాంటి డ్రెస్సులు వేస్తే మా పాప ఊరికే తిప్పుకుంటూ ఉంటుంది. ఇదైతే బయట అనమాట. బాగా పెట్టారు అసలు మండపంలాగా దేవుడి బొమ్మలు. జనం ఇంకా కూడా వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు అసలు. మళ్ళీ అయితే మేము ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడు మా బావగారు వాళ్ళ అబ్బాయిని చూపిస్తాను మీకు. ఆయన చూడండి, నేను వీడియో తీస్తానని తెలియక ఎలా చూస్తున్నాడు. ఇంత బాగుంది అసలు. ఇది వేరే అపార్ట్మెంట్ అనమాట. ఇంత పెద్ద పెద్ద ఇల్లులు, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే నేను ఇలా చూడడం నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి. అసలు ఆ లైటింగ్లు అవి ఎంత బాగున్నాయంటే అపార్ట్మెంట్లో లైటింగ్స్ అవి చూస్తూనే అలా వీడియో తీస్తూనే ఉన్నాను నేను. జనం కూడా ఎక్కడ మండపం ఎక్కడ వినాయకుడు ఉంటే అక్కడ అంతంత జనం ఎంతమంది ఉన్నారో అండి అసలు. లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి. మండపం దగ్గర ఇక్కడ మళ్ళీ పిల్లలకి ఆడుకోవడానికి కోసం అది అలా చేసినట్టున్నారు, నాకు తెలీదు. లోపలికైతే మేము వెళ్ళలేదు. దాని పక్కనే ఇంకా ఇది ఉందంటే చెప్పి ఇలా వచ్చాం మళ్ళీ. ఇదైతే ఇంకా చాలా బాగుంది అసలు మండపం. ఏదో గుడి కట్టినట్టే ఉంది సేమ్, కానీ మండపమే అది. మండపం డెకరేషన్ అంతా బాగుంది కదండి. డెకరేషన్ అది చాలా అంటే చాలా బాగుంది కదా అసలు. ఎంత బాగుందో. ఉంది దేవుడి బొమ్మలు అనమాట, విగ్రహాలు ఎంత బాగున్నాయి కదా. మేమైతే ఇది లోపలికైతే వెళ్ళలేదండి. ఇంకా అక్కడ జనం చాలా ఉన్నారు లోపల. ఇంకేంటో వెళ్ళే ధైర్యం చేయలేదు. ఆ కార్లలో అట్లా వచ్చి వెళ్తుంటే ఇంకా అమ్మో లోపలికి ఎందుకులే అనిపించింది. కార్లు వేసుకుని వస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంకా వద్దని చెప్పి మేము వెళ్ళలేదు. బయట నుంచే దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. చాలా బాగుంది ఇక్కడ కూడా విగ్రహం కదండి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్దామని అయితే చెప్పి మేము మళ్ళీ వెళ్తున్నాం. వేరే చోటుకి అయితే వెళ్ళి మళ్ళీ మీకు ఇంకొక బొమ్మను చూపిద్దాం, దేవుడి బొమ్మని. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడికి వెళ్దాం ఇంకా వేరే చోటుకి. ఎంత బాగున్నాయో లైటింగ్లు. ప్రతి చోట లైటింగ్ ఉందండి. ప్రతి చోట అడుగడుక్కి మండపాలు లైటింగులతో మొత్తం అసలు మేము ఉన్న ఏరియా అయితే నిజంగా అలా ఉంది. ఇంకా ఇంకా అసలు వేరే వేరే ప్లేస్లలో ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఇంకా ఎక్కువ చేస్తారంట. కానీ మనకు అంత తెలీదు. నేను ఎప్పుడు చూడలేదు కూడా అసలు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ విగ్రహం ఇంకా బాగుంది అసలు. లైటింగ్ అవి ప్రశాంతంగా ఉంది చూడడానికి. వైట్ కలర్ అవి ఎక్కువ ఉంది, కాంబినేషన్ అది బాగుంది. ఎంత బాగుందో, ఎంత పెద్ద విగ్రహాలు అనిపించింది నాకు చూడగానే. పైకి అయితే వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. దర్శనం చేసుకుందాం ఇక్కడ కూడా వెళ్ళి లోపలికి అని చెప్పి వెళ్తున్నాం. అందరం వెళ్తున్నాం. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అంత బాగుంది. దేవుళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. విగ్రహాలు వేస్తే అసలు ఎంత పెద్దగా బాగున్నాయంటే ఇక్కడ దండం పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నాం.
మా బావ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఇంకా నేను కూడా పెట్టుకుని వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మా ఆయన అలా వీడియో తీస్తూనే ఉన్నారు పాపం. మా పాప ఊరికి అలా తిరుగుతూ ఉంటుందని చెప్పాను కదా, అస్సలు కాలైతే నిలబడదు. ఎంత అల్లరంటే చాలా అల్లరి చేస్తుంది. పసుపు కుంకుమ ఉంటే అక్కడ తాళికి కూడా పెట్టుకున్నాను. నసలు పువ్వు, నుదుటిన బొట్టు అన్నీ పెట్టుకున్నాం. ఇంకా లైటింగ్ అవి అయితే కూడా చాలా బాగున్నాయి కదండి. ఎంత బాగున్నాయి ఇవన్నీ అసలు. జనం వస్తూనే ఉంటున్నారు, ఒక్కరైనా ఏదో ఒక సైడ్ నుంచి అలా వస్తూనే ఉంటున్నారు. ఇది అనమాట డెకరేషన్ అక్కడ గుడి దగ్గర చేసింది. మా ఆయన వీడియో తీయడానికి అయిపోతుందని చెప్పి బొట్టు తీసుకొచ్చి పెట్టాను మా ఆయనకి. మా పాప అదిగో చూడండి, అక్కడ పక్క బండి వెళ్తుంటే దానికి అలా ఎదురుగా వెళ్ళి నుంచుంటుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది అప్పుడే. ఇంకా ఇక్కడ దేవుణ్ణి మీకు చూపించి వెళ్ళిపోదామని చెప్పి ఇంక ఇలా వచ్చామన్నమాట. ఇదే లాస్ట్ ఇంక మేము చూసిన దేవుడిది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. చూడండి ఇక్కడ వెనకాలేమో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ లైటింగ్ ఇలా పైనుంచి ఇది పెట్టారు, అసలు బాగున్నాయి అసలు లైటింగ్స్ అవి. ఆ లైటింగ్స్కి అలా నుంచుంటుంటే నాకు మా ఊర్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మాకైతే చిన్న కార్యక్రమమైనా పెద్దదైనా, ఇప్పుడు పండగైనా పెళ్ళైనా సరే లైటింగ్ తోటి మంచిగా డెకరేషన్ చేస్తారు మాకు. అంటే ఇప్పుడు వీధి అంతా ఇంకా లైటింగ్లతోటి అలా నిండిపోతుంది అనమాట ఊర్లో, అలా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అలా లైటింగ్లు అవి చూసేసరికి నాకు మా ఊరు గుర్తొచ్చింది. అంత బాగా అనిపించింది అసలు. చాలా అంటే చాలా బాగుందండి. నేను చూపించినవి ఇవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేను. దేవుడి విగ్రహాలు మీరు కూడా